ఆ సాక్ష్యాల ఆధారంగా చేసుకుని 2019 నవంబర్ 9వ తేదీన భారత సుప్రీంకోర్టు ఆ భూమిపై సర్వ హక్కులు రామునికి చెందుతాయని సంచలన తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం అయోధ్యలో 2.77 ఎకరాల భూమిని రామ మందిరానికి కేటాయించారు. అదే విధంగా మరో 5 ఎకరాలు మసీద్ నిర్మించడానికి కేటాయించడం జరిగింది. తీర్పు వెల్లడించిన తర్వాత 2020 ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన జరిగిన 4 సంవత్సరాల తర్వాత 22 జనవరి 2024వ తేదీన ముక్కోటి దేవతల సాక్షిగా పంచభూతాల సాక్షిగా 130 కోట్ల భారతీయుల సంబరాల నడుమ అత్యంత వైభవంగా మన రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇన్ని కోట్ల మంది సంతోషాలకు గల కారణం ధర్మ పోరాటం చేసి గెలిచిన 96 సంవత్సరాలు కలిగిన న్యాయవాది కె పరాశరన్ గారు. 500 ఏళ్ల నాటి కళ, 2 మతాల మధ్య విభేదాలు, పదుల సంఖ్యలో పిటిషన్లు, వాయిదాలు, అంతేకాకుండా ఎన్నో నిరసనలు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు, అయోధ్యలో రాముడి కోసం ఎదురుచూపులు, వీటన్నిటి తర్వాత ఎట్టకేలకు రామయ్య తన జన్మస్థలమైన అయోధ్యలో అడుగుపెట్టాడు. జై శ్రీరామ్.